మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు, ఇది వికెడ్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతా ఆన్ మై పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు, పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తను హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి అన్నది మా గవర్నమెంట్ వాళ్ళు ఫౌండేషన్ వేస్తున్నారు స్టీల్ ప్లాంట్. చంద్రబాబు నాయుడు మైలవరం మొదలు వేశారు, జగన్ గారు 3 సార్లు ప్రాసిక్యూట్ చేశారు. అంటే మీరు కాంగ్రెస్ తరఫున ఎక్కడ ఫౌండేషన్ పూర్తి స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలనుకుంటున్నారు? మీకు దండమయ్య, ఎక్కడైనా ఫౌండేషన్ వేయండి, ప్లాంట్ తీసుకురండి, ఎక్కడో చోట వేయండి. ప్లాంట్ తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి, ప్లాంట్ తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కావాలి. టెక్నికల్గా ఎక్కడ బాగుంటుందో ఆఫీసర్లు చెప్పాలి, ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్ళు చెప్పాలి ఎక్కడ బాగుంటుంది అని. నాకా క్వశ్చన్? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి, దాని అవసరం గురించి, అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు, ఈ రోజుటికైనా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరాన్ని, ఇవన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది.